కాకినాడ జిల్లా కరప మండలం పెదపురపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుభదిన్ భోజన కార్యక్రమం నిర్వహించారు. మంచిగా చదువుకుని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కరప మండలం పెదపురపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన శుభదిన్ భోజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ హైస్కూల్ అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, హైస్కూల్ ఉపాధ్యాయులతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి బోధనా విధానాలు మీద ఒకటే కాకుండా అన్ని రకాలు తెలియజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు వెంకటేశ్వర గారికి కేంద్ర ప్రభుత్వం చేపట్టడం, దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని చాలా చక్కగా మంచి నన్ను పిలిచిన స్కూల్ కూడా నేను ఈ స్కూల్ అనగానే ఎంతో అన్నాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఈ స్కూల్ వాతావరణం 1-2 సార్లు ఎలక్షన్లప్పుడు వచ్చాను నేను ఇక్కడికి పోలింగ్ టైంలో తప్ప ఎప్పుడు విడిగా రాలా. కానీ వచ్చిన వాళ్ళు చూసినప్పుడు దారిని వెళ్ళేటప్పుడు స్కూల్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు చాలా స్కూల్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు తప్ప రిలిపేట్ ఉండట్లేదు. మా చిన్నప్పుడు పీడీ అంటే భయపడేవాళ్ళు, ఎవరంటే కూడా భయపడేవాళ్ళు కాదు. స్కూల్లో పీడీ అంటేనే ఒక భయం, క్రమశిక్షణ అని చెప్పి పెడతానని చెప్పి ఒక భయం, ఒక ఇది ఉండేది. ఈ స్కూల్ ఎన్సీసీ గురించి చెప్పాను ఇందాక. ఎన్సీసీ చాలా అవసరమైనటువంటిది. మా చిన్నప్పుడు మేము పరుగులు పెడితే జాయిన్ అయ్యాము. ఎస్ఆర్ గారు ఏంటంటే ఈ మండలం మొత్తంలో 2 స్కూల్లోనే 3 స్కూల్లో నేను మీరు ఒక పని చేయండి. ఇవాళ మీ 10th క్లాస్ స్ట్రెంత్ ఎంత 122 చెప్పారు కదా అని 112 స్ట్రెంత్ చెప్పారు. కాబట్టి మీరు ఒక పేరెంట్స్ మీట్ ఒకటి పెట్టండి 9th క్లాస్కి 10th క్లాస్కి. కమిట్మెంట్ తీసుకోండి. అంటే కమిట్మెంట్ ఎంతవరకు నిలబడతారన్నది పిల్లలు కూడా మన చేతుల్లో ఉండట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కమిట్మెంట్ తీసుకున్నా పిల్లలు మనం ఇంజనీరింగ్ చేయనమాట వెళ్ళిపోదంటే చేస్తారు జరిగింది. కొన్ని సలహాలు, తప్పుడు సలహాలు వెళ్ళడం వాళ్ళు అయితే అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు ఏదైతే అవ్వచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. అది మటుకు బాగా పెట్టుకుని, ఎందుకంటే పూర్వంలాగా మనకి అమ్మమ్మలో నాన్నమ్మలో అంత ఓపికే లేదు. ఖచ్చితంగా చూడడానికి ఖచ్చితంగా మీరే ఎక్కువ సమయం మీతో ఉంటారు. కాబట్టి చదువుతో పాటు ఫిట్నెస్తో కూడా పిల్లలు ఇచ్చేయమని చెప్పి కోరుకుంటూ, ఏమన్నా సరే నా ప్రయత్నం లోపల ఎక్కడ చేస్తాను. ఏ అవసరం వచ్చినా సరే నేను ఖచ్చితంగా అందరూ అడగవలసిందిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.